తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు పెద్దమందడి మండల కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని, ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలా అని బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజు తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ దయాకర్, గ్రామాధ్యక్షుడు సేనాపతి కుమార్ యాదవ్, గురుమూర్తి, శివారెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, ఉద్యమకారుడు సురేష్, విష్ణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. నేడు డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నవంబర్ 29న దీక్షా దివస్తో ప్రారంభించి నాటి యూపీఏ ప్రభుత్వంలో చలనం కలిగించి తెలంగాణ గడ్డపై ఉద్యమ నేపథ్యాన్ని రగిలించి ఉద్యమ ఆకాంక్షను బలంగా చాటి చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలంతా ఏకతాటిపైకి తెచ్చి ఢిల్లీని గడగడలాడించి నాటి యూపీఏ గవర్నమెంట్ చేత తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించినటువంటి రోజు. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం నాటి తెలంగాణ వీరులు, అమరులు, ఉద్యమకారుల స్ఫూర్తితో నాడు ప్రకటించినటువంటి డిసెంబర్ 9ని మరొకసారి మనం స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేక కార్యక్రమం చేస్తున్నాం. అత్యంత బాధాకరమైనటువంటి విషయం, మార్పులు చేర్పులతో ప్రజల జీవితాల్లో మార్పులు రాదు. తెలంగాణ తల్లిని మార్చడంలో, విగ్రహ రూపాన్ని మార్చడంలో ఉండే ఔచిత్యం ఏమిటో తెలంగాణ సమాజం అంతా ఒక వింతగా, ఒక విచిత్రమైన పరిస్థితిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచితమైనటువంటి చర్యను నిరసిస్తూ ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే ప్రభుత్వం మంచి ఆలోచనలతోటి, మంచి విధానాలతో ముందుకెళ్ళాలి. కానీ చరిత్రను మారుస్తాం, చరిత్రలో లేకుండా చేస్తాం, మేము అనుకున్నది ఎట్లుంటే ఇట్లే ఉండాలి, అట్లుంటే అట్లే ఉండాలి ప్రభుత్వాలు చేసేటువంటి నిరంకుశ వైఖరికి నిదర్శనం. కాబట్టి ఈరోజు మేమంతా తెలంగాణ రాకపూర్వం నుంచి 2007లో తెలంగాణ కవులు, కళాకారులు, చారిత్రకారులు రూపొందించినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని, ఆకారాన్ని సమర్థిస్తూ ఈ విగ్రహాన్ని రూపాన్ని మార్చడంలో ఉండేటువంటి ఔచిత్యం ఏమిటో మరొకసారి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ నేడు మేము నిరసన కార్యక్రమం చేపట్టి తెలంగాణ తల్లికి పాదాభివందనం పెద్దమందడి మండల పాలాభిషేకం పెద్దమందడి మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.